హాయ్ అండి. నమస్తే. నేను మీ మాలతి. బాగున్నారా అందరూ? వర్షం పడుతుందా అండి అక్కడ? అందరు సబ్స్క్రైబర్స్‌కి అడుగుతున్నాను. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిందండి హైదరాబాద్‌లో. గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలామంది వర్షం పడితే బజ్జీలు వేసుకొని తింటారు, వేడి వేడి కాఫీ తాగుతారు. నేను కాఫీ కూడా తాగను, ఎప్పుడైనా ఒక్కసారి తాగుతాను. వెదర్ ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను. ఇంకా బజ్జీలు వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది కదండి. ఆనియన్ పకోడీ ఇలాంటివి కూడా చాలా చాలా బాగుంటాయి కదా. వర్షంని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు చాలా మంది కదండి. వర్షం పడాలి, కాకపోతే అందరు డ్యూటీలకి వెళ్తారు కదా, ఆ టైంలో పడొద్దండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఎవరికైనా కూడా. అందరు డ్యూటీలలో వెళ్ళేసి ఉంటారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైంలో వర్షం పడాలి. మళ్ళీ వాళ్ళు డ్యూటీల నుంచి తిరిగి వచ్చే టైంలో వర్షం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు లేరు, అందరికీ ఇష్టమే వర్షం అంటే. కాకపోతే మరీ ఎక్కువ పడితే కూడా అందరికి ఇబ్బంది అయిపోతుంది. సో ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ, ఒకటి చెప్తాను. మిమ్ మిమ్మల్ని ఎవరైతే మీరు ఏదైనా ఎవరికైనా చెప్పాలని అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకే మీరు చెప్పొచ్చు. చెప్పకపోయినా కూడా మీరు ఎందుకు బాధపడుతున్నారు అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరికి? మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మీరు ఏ మాట మాట్లాడినా కూడా అపార్థమే అవుతుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, ఎంతైనా చెప్పొచ్చు. కానీ మనల్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం చెప్పినా కూడా వ్యర్థమే. అంతే కదా. అర్థం చేసుకునే వాళ్ళైతే మన బాధ మనం చెప్పకపోయినా వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు ఏం మాట్లాడినా కూడా అది అపార్థమే అవుతుంది. ఖచ్చితంగా 100%. అవునా కాదా? నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి అందరూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్.